నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థి దశ నుండే దేశభక్తి సేవాభావం అలవర్చుకోవాలి. సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎన్సీసీ క్యాడెట్లకు విరాళం అందించిన కలెక్టర్ రాజర్షిష ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై తమ వంతు విరాళాలు అందించాలని సూచన. సీసీఐను ప్రైవేటు పరం చేసేందుకే ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నాలు. విజయోత్సవ సభలో ఆ విషయం స్పష్టమైందన్న మాజీ మంత్రి జోగురామన్న. జిల్లా సమస్యలపై సీఎం నుండి కనీస స్పందన లేదని ధ్వజం. దేశ రక్షణకు అంకితమైన సైనికుల కుటుంబాల సహాయార్థం ఎన్సీసీ క్యాడెట్లు ఎక్కువ మొత్తంలో విరాళాలు సేకరించాలని కలెక్టర్ రాజర్షిష సూచించారు. శుక్రవారం సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకల్లో భాగంగా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లకు కలెక్టర్ తన వంతు విరాళాన్ని అందజేశారు. విద్యార్థి దశ నుండే దేశభక్తి సేవాభావం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఎన్సీసీ క్యాడెట్లకు కలెక్టర్ తన వంతు విరాళాన్ని అందజేశారు. ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఎన్సీసీ క్యాడెట్లను పలు వివరాలు అడిగి తెలుసుకుని వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి బి స్రవంతి, మాజీ సైనికులు శంకర్ దాస్, దేవన్న, అశోక్, ఎన్సీసీ క్యాడెట్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే దేశభక్తి సేవాభావం అలవర్చుకోవాలని, దేశ రక్షణకు అంకితమైన సైనికుల కుటుంబాల సహాయార్థం ఎన్సీసీ క్యాడెట్లు ఎక్కువ మొత్తంలో విరాళాలు సేకరించాలని సూచించారు. శత్రు దేశాల నుండి రక్షణను కల్పిస్తున్న మన సైనికులకు ఎంత విరాళాలు అందజేసినా తక్కువేనని అన్నారు. 5 ఎన్సీసీ క్యాడెట్ జట్లు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో, ప్రభుత్వ కార్యాలయాలు, అనుబంధ సంస్థలు, దుకాణాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో పౌరుల చొక్కాలకు స్టిక్కర్లు అతికించి విరాళాలు సేకరించి సైనిక సంక్షేమ సహాయ నిధి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఉదార దాతలు డీడీ లేదా చెక్ ద్వారా డైరెక్టర్ సైనిక వెల్ఫేర్ పేరున జమ చేయవచ్చని వివరించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాల పేరిట సభలు నిర్వహిస్తుంటే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సీఎంపై ప్రశంసలు కురిపించడం దేనికి నిదర్శనమని మాజీ మంత్రి జోగురామన్న ప్రశ్నించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ముఖ్యమంత్రి ఎమ్మెల్యే విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీసీఐను ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేదే లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఆదిలాబాద్లో సీసీఐను ప్రైవేటు పరం చేసేందుకే స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జరిగిన సభలో ఆ విషయం బయటపడిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విజయోత్సవాల పేరిట సభలు నిర్వహిస్తే అందులో బీజేపీ ఎమ్మెల్యే పాల్గొని ముఖ్యమంత్రిపై పొగడ్తల వర్షం కురిపించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఓవైపు బీజేపీ శ్రేణులు సీఎం హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు నిరసనలు నిర్వహిస్తుంటే ఆదిలాబాద్ ఎమ్మెల్యే మాత్రం ఆయనను పొగుడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రో మరొకసారి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ప్రజల్ని, ఆదిలాబాద్ ప్రజలంటేనే అమాయకులు, మోసపు మాటలు చెప్తే నమ్ముతారని చెప్పి మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారి అంతరాత్మ బయటపడ్డది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గవే చెప్పినాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందరవెల్లికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి అదే చెప్పినాం. నేను ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇస్తా, ఆదిలాబాద్లో ఆదివాసులు, పేదలు, దళితులు అందరు ఉన్నారు, ఆదిలాబాద్ జిల్లాను దత్తకు తీసుకుంటా, ఆదిలాబాద్లో ఉన్నటువంటి సీసీఐ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని ప్రారంభిస్తాను. మరి నిన్నేం చెప్పినావు? గవే చెప్పినావు. పాత మళ్ళా గాలిలో వచ్చినావు, మరో గాలి మాటలు చెప్పిపోయినావు. గాలి మోటార్ మీద వచ్చినావు, గాలి మాటలు చెప్పినావు, మళ్ళీ వెళ్ళిపోయినావు.
గతంలో సీసీఐ పునరుద్ధరణ విషయమై కేంద్ర మంత్రులను కలిసిన సమయంలో సానుకూలంగా స్పందించారని గుర్తు చేసిన ఆయన ప్రస్తుతం పరిశ్రమను ప్రైవేటుకు అప్పగించేలా ప్రయత్నాలు జరుగుతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రైవేటుకు పరిశ్రమను అప్పగించే కుట్రలను వెంటనే విరమించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో యూనివర్సిటీ విషయంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వలేదన్నారు. రైతుల సమస్యలు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, దీర్ఘకాలిక సమస్యలను సభలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాలజయ్, మెట్టు ప్రహ్లాద్, సాజిదోద్దీన్, గన్రత్ రమేష్, శివ జగదీష్, దాసరి రమేష్, పండ్ల శ్రీనివాస్, జంగిలి ప్రశాంత్, శ్రీనివాస్, రఘు, వేణు, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. మరి బీజేపీ ఎమ్మెల్యేనా లేకుంటే కాంగ్రెస్ పార్టీ బ్రోకరా జోకరా అనిపించింది నిన్నటి మాట. క్లియర్గా కనబడ్డది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పిర్రు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, మళ్ళా ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే, మేము గ్రామాలకు తిరిగితే అనిరుద్ధ్ రెడ్డి మేము గ్రామాలకు ఏం చెప్పమంటాం, ఒక నయా పైసా లేదు, ఒక నయా పైసా మాకు ఇద్దామంటే గ్రామాలకు పోయి ప్రామిస్ చేస్తామంటే మా పరిస్థితి ఎమ్మెల్యేలు గెలిచి 2 సంవత్సరాలు అయితే ఉంది అనేది ఎవరు చెప్పిన మాట? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు శ్రీనివాసరెడ్డి, ఈ అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పిండ్రు. ఈ జోకుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పొగుడాలా ఎట్లన్నా అంటే ఏం చేయాలా? గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టాలా. అంటే రేవంత్ రెడ్డి ఎట్లాగో తిడతాడు, నాకంటే ముందు నేనే అతనికంటే ముందు తిట్టి ఏదో మార్కులు వేసుకోవాలని చెప్పి మన స్థానిక ఎమ్మెల్యే గారు పాపపు ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పరిపాలించినాయి, 8 లక్షల కోట్ల అప్పు చేసిండు అని చెప్పి మాట్లాడితే ఏమన్నట్టు? ఎందుకింత బ్రోకర్గా తయారైనావు కాంగ్రెస్ పార్టీకి? మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు నువ్వు జోకర్గా తయారైనవో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చర్చించుకుంటారు. అంతకుముందు ఒకరోజు ముందే అలా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బ్రహ్మానందం గారు ముక్కోటి దేవతల మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడితే దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారని అరెస్ట్ చేశా. మరి ఆయనేమో రాష్ట్రమంతటా భారతీయ జనతా పార్టీ నాయకునేమో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను తగలబెడుతుంటే ఈడనేమో ఈ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే జోక్తున్నాడు రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ. దీని ఆంతర్యం ఏమిటి? ప్రైవేట్కి అమ్మిపేయడానికే పాయల్ శంకర్ గారి ప్రయత్నంలో ఇది ఒక భాగం. ఇది లోపాయికారి ఒప్పందం, ఇదే అక్రమ సంబంధం అని చెప్పి నేను శ్రీధర్ బాబు గారు ప్రడేబెక్టాప్ వచ్చినప్పుడు చెప్పిన, ఇదేదో గోల్మాల్ నడుస్తూ ఉంది, ఇదేదో లోపాయికారి ఒప్పందం రేవంత్ రెడ్డి, పాయల్ శంకరు, శ్రీధర్ బాబు గారు జరుపుకుంటున్నట్టున్నారు, ఇది పక్కా ఆదిలాబాద్కి అన్యాయం జరుగుతుంది చెప్పి. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని మాజీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. పట్టణంలోని తన నివాసంలో భీంపూర్ మండలానికి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని మాజీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో భీంపూర్ మండలానికి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్లో చేరగా వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గతంలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ చేసి చూపుతోందని ఈ సందర్భంగా మాజీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా గ్రామాలు అభ్యున్నతి బాటలో నడుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హన్ను పటేల్, కుర్సంగ్ సోమ్జీ, వెట్టి మనోహర్, నైతం షేకు, కనక కిషన్, పాండురంగ్, పురుషోత్తం, ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే భీంపూర్ మండలం బోధ్ నియోజకవర్గంలోని మండలం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి దాదాపుగా 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా గ్రామాలను అభివృద్ధి చేయలేదు. కానీ గత 2 సంవత్సరాల నుంచి గ్రామాలతో పాటు అదే రకంగా వ్యవసాయం చేసే పొలాల్లో కూడా మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా జాయిన్ కావడం జరిగింది, చేరడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులలో కూడా గ్రామాల అభివృద్ధి కావాలంటే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితేనే మరి గ్రామాల అభివృద్ధి అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా చేరాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమస్యలు విన్నవించానని, ఈ విషయంలో అనవసర రాజకీయాలు చేయడం సరికాదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్కు సంబంధించినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాల అధికారిక కార్యక్రమానికి శంకుస్థాపన కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్కు అధికారిక పర్యటన వచ్చినటువంటి సందర్భంగా స్థానిక శాసనసభ్యునిగా నేను ఆదిలాబాద్కు సంబంధించినటువంటి విషయాలలో, ఈ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలలో అఫీషియల్ డయాస్ అయినటువంటి నిన్న సభలో కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మంజూరైనటువంటి విషయాలు, మంజూరీ కావాల్సినటువంటి విషయాల మీద స్థానిక శాసనసభ్యునిగా నేను మాట్లాడినా. పాపం మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగురామన్న గారు ఊహించినటువంటి అభివృద్ధి ఆదిలాబాద్కు వస్తున్నదని, అసలు ఎయిర్పోర్ట్ అనేది ఆదిలాబాద్కు రాదు, అదొక కళ అని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది 200 కోట్ల రూపాయలతో గొప్ప చదువులు చెప్పించేటటువంటి అంత గొప్ప పాఠశాల ఆదిలాబాద్కు రాదని, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేనటువంటి మాజీ మంత్రి జోగురామన్న గారు నా మీద కొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేసింది. తాంసీ మండలంలోని లీంగూడలో శుక్రవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిబిరంలో గ్రామస్తులకు పరీక్షలు జరిపే అవసరమైన మందులు అందించారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వ్యాధులు దరిచేరకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. క్షయవ్యాధి లక్షణాలు కనబడిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే వ్యాధిని త్వరితగతిన నయం చేయవచ్చని భీంపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిఖిల్ రాజ్ సూచించారు. జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా తాంసీ మండలంలోని లీంగూడలో శుక్రవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 105 మందికి శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందించి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డిటిసి జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి సునీల్ కుమార్, సూపర్వైజర్ రోహిత్ దాస్, ఎంఎల్హెచ్పి సంధ్యారాణి, టీబీ అలర్ట్ ఇండియా ప్రతినిధి తిరుపతి, ఏఎన్ఎం సరస్వతి, ఆశా కార్యకర్తలు శకుంతల, సంగీత, రణిత, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ నిఖిల్ రాజ్ మాట్లాడుతూ జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించి పరీక్షలు జరిపినట్లు తెలిపారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇటువంటి శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. భీంపూర్ పిఎస్సి పరిధిలోని లీంగూడ గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్లో ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఎక్స్రే క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇదివరకు ఇక్కడ స్ఫూటం శాంపుల్స్ టెస్టింగ్ చేయడం జరిగింది. మొత్తం గ్రామానికి స్క్రీనింగ్ చేసి వల్నరబుల్ పాపులేషన్ అంటే అంతకుముందు టీబీ ఉన్న కేసులు కానివ్వండి, షుగర్ బీపీ ఉన్న కేసెస్, వెయిట్ లాస్ తక్కువ ఉన్న కేసెస్, ఇట్లాంటి కేసెస్ 10 లక్షణాలు ఉంటాయి. వాళ్ళని గమనించి వాళ్ళకి ఎక్స్రే క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత వాళ్ళ ఎక్స్రే రిపోర్ట్ని బట్టి టీబీ రిపోర్ట్ చేయడం కానివ్వండి, దాని ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మెదక్లో జరగనున్న రాష్ట్ర మహాసభల గోడప్రతులను ఆవిష్కరించారు. కార్మిక వర్గం సమస్యల సాధనే లక్ష్యంగా సిఐటియు అవిశ్రాంత పోరాటాలు చేస్తోందని యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ తెలిపారు. మెదక్లో ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగనున్న రాష్ట్ర 5వ మహాసభల గోడప్రతులను శుక్రవారం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభల వివరాలను వెల్లడించారు. రాష్ట్ర మహాసభల అధ్యక్షులుగా చుక్కరాములు వ్యవహరించనున్నారని, కార్మిక లోకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. సమస్యల సాధనకు చేపట్టవలసిన భవిష్యత్ పోరాటాలు తదితర అంశాలపై తీర్మానం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర మహాసభలకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక పోరాటాల సారథి, ఐక్య పోరాటాల వారధి, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు డిసెంబర్ 7, 8, 9 తేదీలలో మెదక్ పట్టణంలో జరగబోతా ఉన్నాయి. 7వ తేదీ నాడు పట్టణ కేంద్రంలో వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. 8, 9 తేదీలలో ప్రతినిధుల సభ, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి కార్మిక ప్రతినిధులు ఈ సభల్లో పాల్గొంటారు. ఈ మహాసభలకు సిఐటియు అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ హేమలత గారు, కోశాధికారి ఎం సాయిబాబు గారు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కార్మిక వ్యతిరేక విధానాలపైన, అదేవిధంగా రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపైన కూలంకషంగా ఈ రాష్ట్ర మహాసభలో చర్చ జరుగుతుంది. సమస్యల పరిష్కారం కోసం
రానున్న రోజుల్లో ఏ రకమైన పోరాటాలు ఆందోళనలు నిర్మించాలనే ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలంలోనే కార్మిక వర్గం హక్కులు ఏవైతే సాధించుకున్నాయో పోరాటాలు త్యాగాలు చేసి వాటన్నింటినీ 4 లేబర్ కోడ్ల రూపంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల రద్దు కోసం భారత కార్మిక వర్గం ఇప్పటికీ కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పెన్షన్ లాంటి సౌకర్యాలకు దూరంగా ఉన్నది. ఈ హక్కుల సాధన కోసం రానున్న రోజుల్లో ఆందోళనలు, పోరాటాల రూపకల్పనకు ఈ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణలోని రాష్ట్ర కార్మిక వర్గం మొత్తం ఈ మహాసభల్లో పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీగా పిలుపునిస్తాం. తాంసీ మండలం అట్నంగూడ గ్రామంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సప్తాహ శుక్రవారం ముగిసింది. సప్తాహ ముగింపు సందర్భంగా గ్రామంలో చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. తాంసీ మండలంలోని అట్నంగూడ గ్రామంలో సద్గురు గంగానంద స్వామి దివ్య ఆశీస్సులతో నిర్వహించిన 7 రోజుల సప్తాహ శుక్రవారంతో ముగిసింది. సప్తాహ ముగింపును పురస్కరించుకుని గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్రను నిర్వహించారు. తులసి కలశాలు, శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలు, భజన సంకీర్తనలతో గ్రామంలో నేత్రపర్వంగా శోభాయాత్ర కొనసాగింది. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు, భజన బృందాల సభ్యులు భక్తి గీతాలను ఆలపిస్తూ ఉత్సాహంగా పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో సంజీవ్, అజయ్, గంగాధర్, పటేల్, కుమ్ర భరత్, ఆత్రం హరిదాస్లతో పాటు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాజ్ మడావి అశోక్ మాట్లాడుతూ గత 22 ఏళ్లుగా నిరవధికంగా సప్తాహ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 7 రోజుల పాటు గురుచరిత్ర పారాయణం చేసి ఏకభుక్తం, పాదరక్షలు వేసుకోకపోవడం, నేలపైనే నిద్ర వంటి నియమాలను భక్తులు ఆచరించారని వివరించారు. పాడి పంటలు బాగా పండాలని, ధనం ధాన్యం సమృద్ధిగా ఉండాలని దేవతలను ప్రార్థించామని తెలిపారు. గ్రామానికి చెందిన భక్తురాలు మాట్లాడుతూ గత 23 ఏళ్లుగా సద్గురు గజానంద్ మహారాజ్ చూపించిన ఆధ్యాత్మిక మార్గంలో తాము నడుస్తూ వస్తున్నామని, కుటుంబాలు ఆధ్యాత్మికతాభివృద్ధికి సప్తాహ ఆధారమని భావిస్తున్నామని తెలిపారు. అట్నంగూడ గ్రామంలో గురుచరిత్ర పారాయణము 7వ రోజు సప్త కార్యక్రమము సమాప్తము. ఈరోజు మార్నింగ్ మన గ్రంథ ఊరేగింపు ఆనికి అట్లనే మన గోపికల ఊరేగింపు, తులసి ఊరేగింపు ఉంటుంది. కాబట్టి ఈ గ్రామంలో మా గురుదేవులు పరమహంస జగద్గురు గంగానంద స్వామి గారు 2003లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు 3వ విడత నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో అధికారులు పలు కేంద్రాలను పరిశీలించారు. తలమడుగు మండలంలోని కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. 3వ విడత ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఈ నేపథ్యంలో తలమడుగు మండలంలో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణను అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో అధికారులు సిబ్బందికి అవసరమైన సూచనలు చేసి ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు గజానన్, రాహుల్, వాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ నామినేషన్ వేసే అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ కేంద్రాలకు వచ్చిన వారికి టోకెన్ అందజేస్తారని, రేపు స్క్రూటినీ ఉంటుందన్నారు. ఆ రోజుకి సూచన చేయడం జరిగింది. అభ్యర్థులు కూడా ఏంటంటే వాళ్ళు లాస్ట్ డేట్ కాబట్టి 5 o'clock లోపు వచ్చినటువంటి వాళ్ళకి తీసుకుంటారు. 5 o'clock లోపు ఇక్కడ ఎంటర్ అయితే వాళ్ళకు సీరియల్ నెంబర్ ఇస్తారు. సీరియల్ నెంబర్ ఇచ్చి తీసుకోవడం. ఏదైనా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పెట్టినా సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు గతంలో తీసింది ఉంటే ఆ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేస్తే సరిపోతుంది. లేదా ఎవరైనా గజిస్టర్డ్ ఆఫీసర్ దగ్గర సంతకం తెచ్చి గజిస్టర్డ్ అటెస్టెడ్తో సబ్మిట్ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఒకటి ఏంటంటే క్యాండిడేట్స్ నింపేటప్పుడు అఫిడవిట్లో ఉన్న వివరాలు వాళ్ళు ప్రాపర్గా ఇచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇది గమనించి ఎవరైనా అభ్యర్థులు నామినేషన్ వేయదలుచుకుంటే ఈరోజు 5 o'clock లోపు వేయాల్సి ఉంటుంది. తర్వాత రేపు వాళ్ళ షెడ్యూల్ టైం ప్రకారం స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ తదుపరి పోటీలో ఉన్న అభ్యర్థులకు తుది జాబితాను వాళ్ళు ప్రచురిస్తారు. విశ్వకర్మ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పట్టణంలో తొలిసారిగా ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సామన్పల్లి నరసింహులు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సంఘం నేతలతో కలిసి ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. జై విశ్వకర్మ.
విశ్వకర్మ భగవానికి విశ్వకర్మ భగవానికి విశ్వ బ్రాహ్మణ ఐక్యత విశ్వకర్మ భగవానికి విశ్వకర్మల ఐక్యత. ఆదిలాబాద్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సోదరిమణులకు తెలియజేయనది ఏమనగా, గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్ విశ్వకర్మ ఫౌండేషన్ నిర్వహిస్తున్న వివాహ పరిచయ వేదిక మన ఆదిలాబాద్లో మొట్టమొదటిసారిగా నిర్వహించడానికి పూనుకున్నాం. ఇట్టి విశ్వ బ్రాహ్మణ పరిచయ వేదికను విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాము. ఇట్టి విశ్వకర్మ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి వివాహ పరిచయ వేదిక ఆదివారము 7వ తారీఖు 12వ నెల 2025 నాడు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి విశ్వ బ్రాహ్మణ సోదరులు సోదరిమణులు వివాహ పరిచయ వేదిక వివాహము కానటువంటి పిల్లలు ఆడపిల్లల్ని మగపిల్లల్ని తీసుకొని ఇట్టి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాము. ఇటువంటి విశ్వకర్మ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ వివాహ పరిచయ వేదికకు ఎటువంటి డబ్బులు ఇవ్వనవసరం లేదు, ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పెద్ద మొత్తంలో రావాలి. వివాహ పరిచయ వేదిక వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్, ద్వారకా నగర్, ఆదిలాబాద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థి దశ నుండే దేశభక్తి సేవాభావం అలవర్చుకోవాలి. సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎన్సీసీ క్యాడెట్లకు విరాళం అందించిన కలెక్టర్ రాజశేష, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై తమ వంతు విరాళాలు అందించాలని సూచన. సీసీఐను ప్రైవేటు పరం చేసేందుకే ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నాలు. విజయోత్సవ సభలో ఆ విషయం స్పష్టమైందన్న మాజీ మంత్రి జోగురామన్న. జిల్లా సమస్యలపై సీఎం నుండి కనీస స్పందన లేదని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.